నమస్తే అండి। ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ కుడుములు ఉండ్రాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ముందుగా ఒక ప్యాన్లో 1/2 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి। ఇందులోకి 1/2 కప్పు వాటర్ని పోసుకొని ఈ బెల్లంని కరిగించుకోవాలి। బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగితే సరిపోతుంది। బెల్లం ఈ విధంగా కరుగుతున్నప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని వేరొక ప్యాన్ పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వాటర్ని పోసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి। 4-5 నిమిషాలలో మనకి శనగపప్పు ఉడుకుతుందండి। మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కొద్దిగా సగం వరకు ఉడికితే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టుకొని పోసుకోవాలి। ఒకసారి అంతా కలుపుకొని వాటర్ని బాయిల్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి। వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ఇలాచీ పొడి వేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి। నెయ్యి వేసుకోవడం వలన మనకి కుడుములు ఉండ్రాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి। ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను। మీరు కావాలంటే ఇందులో తడి బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి। తడి బియ్య పిండి వేసుకుంటే వాటర్ని కొద్దిగా తగ్గించి వేసుకోవాలి। పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। 2 నిమిషాల పాటు ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి। పిండి బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి। పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యిని రాసుకొని సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి। ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని చేతుల్లో ఈ విధంగా అనుకోవాలండి। మన చేతి అచ్చులు దానిపైన పడేలాగా చేసుకొని కుడుములను ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా రోల్ లాగా చేసుకొని చేతి వేళ్ళతోని కొద్దిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఉండ్రాలు చేసుకోవడానికి నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ షేప్లో బాల్ లాగా చేసుకుంటే సరిపోతుంది। అలాగే అప్పాలు చేసుకోవడానికి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని 2 అరచేతుల మధ్యలో మనం ఈ విధంగా ప్రెస్ చేసుకొని అప్పాలను చేసుకోవాలి। పిండి అంతా కూడా ఒకే సైజుతో తీసుకొని మనం కుడుములు ఉండ్రాలు అప్పాలను చేసుకోవచ్చండి। మనకు ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి ఒక చిల్లుల గిన్నెకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి। ఇందులో మనం తయారు చేసుకున్న అప్పాలు కుడుములు ఉండ్రాలను పెట్టుకోవాలి। మీరు కావాలంటే వీటిని ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చండి। నేను ఇక్కడ ఒక గిన్నెలో 1/2 వంతు వాటర్ పోసుకొని కుడుములు ఉండ్రాల గిన్నెను అందులో పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి। 10 నిమిషాల తర్వాత మనకి కుడుములు ఉండ్రాలు బాగా ఉడికిపోయి ఉంటాయి। వెంటనే వీటిని తీయకుండా మూత పెట్టి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి। 10 నిమిషాల తర్వాత మనకి కుడుములు ఉండ్రాలన్నీ రెడీ అయిపోయాయండి। తక్కువ టైంలో ఎక్కువగా హడావిడి లేకుండా చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।